కర్నూలు జిల్లా అంటే కోట్ల వారి కుటుంబమే రాజకీయంగా వినిపించే పేరు. ఇవాళ నిన్న కాదు, 1950 నుంచి రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ అది. కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఏపీకి 2 సార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి రాజకీయం 1950 దశకం నుంచే మొదలైంది. ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 1990 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. ఆయన 3 సార్లు ఎంపీ, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉన్న కోట్ల వారికి ఇప్పుడు రాజకీయంగా అంతగా కలిసి రావడం లేదు అని అంటున్నారు. ఆయన తొలిసారి 2024లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తనకు కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వమని ఆయన కోరిన చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్నే ఇచ్చారు అన్నది ఒక బాధగా ఉంది. ఇక ఎమ్మెల్యే అయితే రాష్ట్ర మంత్రి కావచ్చు అన్న ఆశలు కూడా ఏమాత్రం తీరలేదు. అలా ఒట్టి ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చిందని పెద్దాయన బాధపడుతున్నారు. దాంతో ఏడాది కాలంగా ఆయన టీడీపీ అధినాయకత్వానికి టచ్ మీ నాట్ అంటూ దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలోనే ఆయన పనులు చూసుకుంటున్నారు. అది తప్పించి వేరే విధంగా అయితే టీడీపీ పెద్దలకు టచ్లో లేరు అని అంటున్నారు. ఇక డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి అనే మరో నేతను అధినాయకత్వం కావాలని ప్రోత్సహిస్తోంది అన్న ఆవేదన కూడా ఆయనకుందని అంటున్నారు. ఆయనకు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పేరుతో కీలక పదవినిచ్చారు. దాంతో ఆయన ఎమ్మెల్యేను సైతం లెక్క చేయకుండా తన హవా చూపిస్తున్నారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలలో ఎక్కడా ఎమ్మెల్యే ప్రస్తావన కానీ ఆయన ఫోటో కానీ లేకుండానే తానే అంతా అయి ముందుకు సాగుతూ ఉండడం కోట్ల వర్గానికి మండిస్తోందని అంటున్నారు. ఈ విషయంలో కూడా తీవ్ర ఆగ్రహం మీద ఉన్న పెద్ద ఆయన అయితే హైకమాండ్ పెద్దలను గత ఏడాదిగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. మరోవైపు చూస్తే పక్కనే కడపలో మహానాడుని టీడీపీ ఘనంగా నిర్వహిస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరు కాలేదు. అంతేకాదు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా గైర్హాజరయ్యారు. ఇక చంద్రబాబు ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు. బాబు మీటింగ్కు హాజరు కాని 15 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరిగా ఉన్నారు. ఇలా కోట్ల టీడీపీ పెద్దలకు దూరం పాటిస్తున్నారు. ఇదంతా కోపమా, అసహనమా, లేక తీరని అసంతృప్త అన్నది అయితే ఎవరికీ అర్థం కావడం లేదట. మరోవైపు చూస్తే టీడీపీ పెద్దలు కూడా ఆయన గురించి పెద్దగా ఆలోచించడం లేదు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ధర్మవరం సుబ్బారెడ్డి తన ప్రయత్నాల్లో ఉన్నారు. కోట్ల కూడా వయోభారంతో వచ్చేసారి పోటీకి దిగరని అంటున్నారు. తన కుమారుడికి టికెట్ ఇచ్చే పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయం ఈసారి చాలా విభిన్నంగా సాగుతోంది. టీడీపీలోకి చేరిన ఆయనకు ప్రాంతీయ పార్టీ రాజకీయాలు ఏమాత్రం వంటబట్టడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి పెద్ద ఆయన ముందు ఏ విధంగా తన రాజకీయాన్ని మలుపు తిప్పుతారో.